ముఠా పని. ఏ ఊరు? విజయవాడేనా మీది? శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం. అక్కడ ఎలా ఉన్నాయి? పనులు అన్నీ ఉన్నాయా మీకు? మా వ్యవసాయం పనులు పర్లేదు. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా జగన్ ప్రభుత్వం నుండి? కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. మరి ఎవరినైనా అడిగారా రావట్లేదని? వచ్చి రావట్లేదంటే వాళ్ళు ఏమంటున్నారు, కొన్ని లేవంటున్నారు, కొన్ని ఫారాలు కావాలంటున్నారు. ఆ ఫారాలు కొన్ని లేవంటున్నారు, కొన్ని ఉన్నామంటున్నారు. అది మరి తిప్పుతారు కదా, వాటి కోసం అటు రండి, ఇవి తీసుకురండి, ఇవి తీసుకురండి. అంటే ఏం లేవు, మన దగ్గర ఉన్న ప్రూఫ్లే సరిగ్గా లేక దానివల్ల. వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, వాలంటీర్లకు చెప్తే వాళ్ళు చూసుకుంటారు కదా, ఏమేమి తప్పులు ఉన్నాయి, ఏంటి సరి చేయాలనేది వాళ్ళకి చెప్తారు కదా, మీకు చెప్పలేదా? చెప్పారు. ఇంటి తర్వాత అంటే ఇంటి పేరును తర్వాత మామూలు మా పేరుకి కొద్దిగా తేడా పడ్డాయి, దానివల్ల కొద్దిగా పెండింగ్లో పడ్డాయి. ఇంకంతే. మార్చిన ప్రయత్నం చేశాం కానీ ఈ లోపల అడవుల్లో ఉన్నారు, కుదరలేదు. మేము తెల్లారితో పిల్లలు చూసుకుని మేము రోడ్డు మీద పడుతున్నాం. ఎన్నికల దగ్గరకు వచ్చేసినాయి కదా, ఉన్న ప్రభుత్వం ఎలా ఉందంటారు? అన్న మారితే బాగుంటుంది అంటారా? ఇంకంతా ఇంకా బాగుంటుంది ఇంకా చేసేది. ఉన్న ప్రభుత్వంలో మీరు ఏమైనా లబ్ధి పొందారా? లబ్ధి పొందామని కొంతవరకు పొందాము, కొంతవరకు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు కదా, అది ఎలా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది, వచ్చే రాబోయే ప్రభుత్వం కూడా ఎలా ఉండాలనుకుంటున్నారు? వచ్చేది రాబోయేది అంటే బాగుండాలని అనుకుంటాం ఎవరైనా సరే. ఇప్పుడు అటుకు ఇటు ఉంది, ఇటుకు అటు ఉంది, రెండూ ఉన్నాయి. అది నా పేరు భాస్కరమ్మ. నేను దర్శబండిలో అవుతానమ్మా. దర్శబండిలో అవుతాను. ఏం వంటలేదమ్మా, పనులు ఏం వంటలేదు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళినాక ఏం పట్టించుకుంటా మమ్మల్ని. అది 30 సంవత్సరాలు తిప్పలు పడతాను నేను. ఎవరిని అడిగినా ఎవరో చేయట్లే మాకు. ఏది చేయట్లేదు మాకు. చేస్తానంటారు, ఏది చేయట్లేదు మాకు. అది ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది? మీకు అన్ని సంక్షేమ పథకాలు, పింఛన్లు అన్ని అందుతున్నాయా? అవి ఏమీ అందుతలేదమ్మా. వాలంటీర్లకి మాకు ఇవి రావట్లేదు, వాళ్ళు అడిగితే ఏం పట్టించుకోవట్లేదు. అది ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది? డెవలప్మెంట్ అని ఉందా? ఏమన్నా మారితే, ప్రభుత్వం మారితే బాగుంటుంది అంట. మారితే కొద్దిగా తేడాగా మారితే. అది ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ జగన్ రావాలనుకుంటున్నారా? అంటే ఉంది జగనే కదా, మారుద్దాం అనుకుంటున్నాం. జగన్ మారుద్దాం అనుకుంటున్నారా? జగన్ ఇంకా దేశం మారుద్దాం అనుకుంటున్నాం. జగన్ వస్తే ఆయన మారాలనుకుంటున్నారా? అది